హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ దివాళీ స్పెషల్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం గులాబ్ జామ్ పిండిని తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ తీసుకొని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కోడిగుడ్డు ఆకారంలో సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మరొక వైపు ఒక బాండి పెట్టి అందులో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసి షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి అందులో మనం చేసుకున్న గులాబ్ జామ్స్ని అందులో వేసేయాలి. ఆ తర్వాత మనం ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం కదా, అందులో ట్రాన్స్ఫర్ చేసేయాలి గులాబ్ జామ్స్ అన్నిటినీ. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చాలా జ్యూసీగా ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా మనం గులాబ్ జామ్ని రెడీ చేసుకున్నామో. ఈ దీవాళికి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.